జనక మహారాజు స్థితప్రజ్ఞ రహస్యం. ఈ కథలో ఒక చక్రవర్తి, అంతులేని సంపద, అధికారం అన్నీ ఉన్నాయి. కాని మనసులో ఏదో తెలియని వెలితి. మరోవైపు 8 వంకరల శరీరంతో చూడటానికి వింతగా కనిపించే ఓ మహర్షి. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఒకే ఒక్క ఆజ్ఞ చక్రవర్తి జీవితాన్ని క్షణాల్లో మార్చేసింది. ఇంతకీ ఏంటా రహస్యం? అదే మనం ఈరోజు తెలుసుకోబోయే జనక మహారాజు స్థితప్రజ్ఞ రహస్యం. మనకి కళ్ళున్నాయి, చూస్తాం. చెవులున్నాయి, వింటాం. ఆలోచించడానికి మనసుంది. అంతా బాగానే ఉంది. కాని మనం చూస్తున్నది నిజంగా నిజమేనా? వింటున్నది ఎంతవరకు సత్యం? మన ఆలోచనలు మన మాట వింటున్నాయా? ఒక రాజుగా ఉంటూ అన్ని సుఖాలు అనుభవిస్తూ కూడా దేనితోనూ సంబంధం లేకుండా ఉండటం సాధ్యమేనా? సాధ్యమే అని నిరూపించారు జనక మహారాజు. గురువు చెప్పిన ఒకే ఒక్క మాట ఆయన జీవితాన్ని ఎలా మార్చేసిందో ఈ కథలో వివరంగా తెలుసుకుందాం. జనకుడి పరిచయం, అతని అన్వేషణ. పూర్వం విదేహ రాజ్యానికి జనక మహారాజు చక్రవర్తి. ఆయన గొప్ప జ్ఞాని, ధర్మాత్ముడు, ప్రజలని కన్నబెడ్డల్లా చూసుకునేవాడు. రాజ్యానికి కొదవలేదు. సంపదలున్నాయి, పేరు ప్రఖ్యాతులున్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా సరే ఆయన మనసులో ఏదో తెలియని అశాంతి. నిరంతరం ఏదో వెతుకులాట. ఆత్మజ్ఞానం ఎలాగైనా సాధించాలన్న తపన ఆయనలో బలంగా ఉండేది. అందుకే ఎంతోమంది జ్ఞానులను, పండితులను తన ఆస్థానానికి పిలిపించుకుని వాళ్ల బోధనలు వినేవాడు. అయినా ఆయనకు పూర్తి సంతృప్తిగాని, మనశ్శాంతిగాని దొరకలేదు. అసలైన గురువు కోసం ఆయన ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. అష్టావక్రుని ప్రవేశం తొలి కలయిక. అలాంటి సమయంలోనే జనకుడికి అష్టావక్ర మహర్షి గురించి తెలిసింది. అష్టావక్రుడు అంటే పేరుకు తగ్గట్టే శరీరంలో 8 వంకరలున్నవాడు. ఆయన పుట్టుక వెనుక రకరకాల కథలున్నాయి. కొందరేమో తండ్రి శాపం వల్ల అలా పుట్టారంటారు. ఇంకొందరేమో తల్లి గర్భంలో ఉండగానే వేదాల్లోని తప్పుల్ని సరిదిద్దడంతో తండ్రికి కోపం వచ్చి శపించాడని చెబుతారు. కారణం ఏదైతేనేం శరీరం అటు ఇటు వంకర్లు తిరిగి ఉన్నా జ్ఞానంలో మాత్రం ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగిన మహానుభావుడు. అష్టావక్రుడి గొప్పతనం విన్న జనక మహారాజు ఎలాగైనా ఆయన్ని కలవాలనుకున్నాడు. అష్టావక్రుడేమో అడవిలోని తన ఆశ్రమంలో ఉండేవారు. జనకుడు సరేనని తన పరివారంతో అడవికి బయలుదేరాడు. చాలా దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుని ఉన్న అష్టావక్రుడు కనిపించాడు. చక్రవర్తి కదా, ఆ దర్పం, అహంకారం ఏమీ చూపించకుండా వాటన్నింటినీ పక్కన పెట్టి ఎంతో వినయంగా అష్టావక్రుడికి నమస్కరించాడు. మొదటిసారి మాట్లాడుకున్నప్పుడే అష్టావక్రుడి జ్ఞానం, ఆయన స్వచ్ఛమైన మనసు జనకుడిని కట్టిపడేశాయి. స్వామీ, నాకు ఆత్మజ్ఞానం బోధించండి అని వేడుకున్నాడు. జనకుడిలోని ఆరాటం, తెలుసుకోవాలన్న తపన చూసి అష్టావక్రుడు, సరే, నేను అడవిలోనే ఉంటాను కదా, అక్కడికి రా, అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ ఒక్క ఆజ్ఞ పరాకాష్ట. కొన్ని రోజులు గడిచాయి. జనక మహారాజు ఒంటరిగా అష్టావక్రుడి ఆశ్రమానికి బయల్దేరాడు. ఆయన లక్ష్యం ఒక్కటే, ఆత్మవిద్య. గురువు ఏం చెబితే అది, ఎలాంటి సందేహం లేదు. ఆశ్రమం దగ్గర్లో అష్టావక్రుడు కనిపించాడు. జనకుడు వెంటనే ఆయన పాదాలకు నమస్కరించి గురువుగారు ఎప్పుడు ఉపదేశం చేస్తారా అని ఎదురుచూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే జనకుడు తన గుర్రం ఎక్కబోతున్నాడు. ఒక కాలు గుర్రం మీదున్న రికాబులో పెట్టాడు. రెండో కాలు పైకి ఎత్తబోతున్నాడు. అంతలోనే అష్టావక్రుడు ఎంతో గంభీరంగా, రాజా, ఆగు అన్నారు. అంతే, ఒకే ఒక్క మాట. గురువు ఆజ్ఞాపించాడు. జనకుడు శిరసావహించాడు. ఉన్న పళంగా ఆ భంగిమలోనే నిలిచిపోయాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఒక కాలు గాలిలో ఉంది, మరో కాలు రికాబులో. ఏమాత్రం అటు ఇటు అయినా కింద పడిపోతాడు. కాని జనకుడు శరీరం పడుతున్న కష్టం గురించి ఆలోచించనే లేదు. మనసులోని ఆలోచనలన్నీ ఆగిపోయాయి. మొత్తం ధ్యాస గురువు చెప్పిన మాట మీదే. ఆ క్షణంలో అలా కదలకుండా నిలబడిపోయిన జనకుడికి ఒక అద్భుతమైన అనుభవం కలిగింది. నేను, నాది అనే అహంకారం మాయమైపోయింది.
సుఖదుఖాలు, ఇష్టాయిష్టాలు ఇలాంటివేవీ లేవు. అంతా సమసిపోయింది. ఆత్మసాక్షాత్కారం అంటే ఇదేనేమో అనిపించింది. ఆయన స్థితప్రజ్ఞుడిగా మారిపోయాడు. ఇంతకీ స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మనసు చెక్కుచెదరనివాడు. సుఖం వచ్చినా పొంగిపోడు, దుఃఖం వస్తే కుంగిపోడు. కోరికలు, భయాలు, కోపాలు ఇవేవీ ఉండవు. తనలో తానే సంతృప్తిగా ఉంటాడు. జ్ఞానోదయం తరువాత జనకుడి జీవితం చూశారా? గురువుగారి ఒక్క ఆజ్ఞతో జనకుడిలో ఎంత గొప్ప మార్పు! జ్ఞానోదయం కలిగాక జనకుడు ఏమనుకున్నాడో తెలుసా? ఇంక ఈ రాజ్యం, ఈ భోగాలు నాకెందుకు, అన్నీ వదిలేసి సన్యాసం తీసుకుంటాను అనుకున్నాడు. అప్పుడు అష్టావక్రుడు నవ్వి, రాజా, నువ్విప్పుడు ఆత్మజ్ఞానివి. దేనిమీద నీకు ఆసక్తి లేదు, దేనికి నువ్వు బానిస కావు. రాజుగా ఉంటూనే, ఈ లోకంలో అందరిలాగే ఉంటూనే దేనికి అంటకుండా నువ్వు బ్రతకగలవు. నీ ప్రజలకు నువ్వు కావాలి. నువ్వు రాజుగానే ఉండు, ధర్మంగా పరిపాలించు అని చెప్పారు. గురువుగారి మాట ప్రకారం జనక మహారాజు మళ్లీ రాజ్యానికి తిరిగొచ్చాడు. పరిపాలన కూడా మొదలుపెట్టాడు. కాని ఇప్పుడు ఆయన చూసే దృష్టి పూర్తిగా మారిపోయింది. రాజ్యాన్ని ఏలుతున్నా దేనితోనూ సంబంధం లేనట్టే, ఎలాంటి కోరికలు లేకుండా తన పనులు తాను చేసుకుపోయేవాడు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకేలా ఉండేవాడు. ఇష్టాయిష్టాలకు లొంగకుండా పూర్తి స్థితప్రజ్ఞతతో జీవించాడు. జనక మహారాజు జీవితం మనకు ఏం చెబుతోందంటే, సంసారంలో ఉంటూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగచ్చని. నిజమైన వదిలివేయడం అంటే బట్టలు మార్చుకోవడం కాదు, మనసులో దేనికి అతుక్కోకుండా ఉండటమే అని నిరూపించాడు. ఆయన కథ వింటే స్థితప్రజ్ఞ ఎలా వస్తుందో, గురువు ఎంత అవసరమో, గురువుకి పూర్తిగా లొంగిపోతే ఎంత శక్తి వస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? కురుక్షేత్రంలో బంధువులను చూసి కుంగిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం బోధిస్తాడు. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, స్వామీ, స్థితప్రజ్ఞుడి లక్షణాలేంటి అని. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఎవరైతే మనసులోని కోరికలన్నీ వదిలేసి తనలోనే తాను తృప్తిగా ఉంటాడో అతడే స్థితప్రజ్ఞుడు. సింపుల్గా, స్థితప్రజ్ఞుడు అంటే స్థిరమైన తెలివి కలవాడు. సుఖదుఖాలు, లాభనష్టాలకు చలించకుండా మనసుని, బుద్ధిని స్థిరంగా ఉంచుకునేవాడు. దుఃఖాలకు కృంగడు, సుఖాలకు పొంగడు. రాగద్వేషాలు, భయం, కోపం గెలిచినవాడు. వినడానికి గొప్పగా, ఆచరించడానికి కష్టంగా అనిపించొచ్చు. కాని చిన్న చిన్నగా ప్రయత్నిస్తే మన జీవితంలో అద్భుత మార్పులు వస్తాయి. స్థితప్రజ్ఞుని ముఖ్య లక్షణాలు మరియు వాటిని జీవితంలో ఎలా ఆచరించాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన స్థితప్రజ్ఞుడు ముఖ్య లక్షణాలు, వాటిని మన జీవితంలో ఎలా ఆచరించాలో చూద్దాం. కోరికల అదుపు, సర్వకామత్యాగం అంటే మనసులో పుట్టే అంతులేని ఆశలు, వస్తు వ్యామోహాలు వదిలేయడం. ఎందుకు ముఖ్యం? కోరికలే దుఃఖానికి మూలం. ఒకటి తీరితే ఇంకోటి, ఇది ఆగదు. తీరకపోతే బాధ, తీరినా ఇంకా కావాలనే ఆశ, పోతుందనే భయం. ఎలా ఆచరించాలి? అవసరాలు, కోరికలకు తేడా తెలుసుకోండి. ఉన్నదానితో తృప్తిపడండి. కోరికలు మనల్ని కంట్రోల్ చేయకుండా, మనకు, సమాజానికి మేలు చేసే వాటినే విచక్షణతో కోరుకోండి. ఫలితంపై అతిగా దృష్టి పెట్టకుండా పనిచేయాలి. తనలోనే ఆనందం, ఆత్మన్యవాత్మన తుష్టః. సంతోషం కోసం బయటి వస్తువులు, వ్యక్తులపై ఆధారపడకుండా తనలోనే ఆనందం, సంతృప్తి పొందడం. ఎందుకు ముఖ్యం? బయటి ఆనందం తాత్కాలికం, మన కంట్రోల్లో ఉండదు. మనలోని ఆనందం స్థిరం. ఎలా ఆచరించాలి? రోజూ కాసేపు ధ్యానం, ఆత్మపరిశీలన చేయండి. ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సాయం చేయండి. మీకు నచ్చిన కళలు, సృజనాత్మక పనుల్లో నిమగ్నమవ్వండి. సుఖదుఖాలకు అతీతం, సమత్వం. కష్టాలు వస్తే కుంగిపోకుండా, సుఖాలు వస్తే పొంగిపోకుండా రెండింటినీ ఒకేలా చూడటం. ఎందుకు ముఖ్యం? లైఫ్లో సుఖదుఖాలు సహజం. అతిగా స్పందిస్తే మనశ్శాంతి దెబ్బతింటుంది. ఎలా ఆచరించాలి? పరిస్థితులను, ముఖ్యంగా మన కంట్రోల్లో లేని వాటిని యాక్సెప్ట్ చేయండి.
నాకే ఎందుకిలా బదులు ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించండి. ఏదీ శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. రాగ, భయ, క్రోధాలు లేకపోవడం, అతి మమకారం, అటాచ్మెంట్, భయం, కోపం లేకుండా ఉండటం ఎందుకు ముఖ్యం? ఈ మూడు మన తెలివిని సరిగా పనిచేయనివ్వవు. అతి మమకారం నిజానిజాలు చూడనివ్వదు. భయం బలహీనుల్ని చేస్తుంది. కోపం విచక్షణను చంపేస్తుంది. ఎలా ఆచరించాలి? వస్తువులు, వ్యక్తులపై అతి మమకారం తగ్గించుకోండి. ప్రేమ తప్పు కాదు, బంధంగా మారకూడదు. భయాలకు కారణం తెలుసుకుని ధైర్యంగా ఎదుర్కోండి. కోపం వస్తే వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాస్త ఆగి శాంతంగా ఆలోచించండి. క్షమించడం నేర్చుకోండి. ఇంద్రియ నిగ్రహం. తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లు స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలను, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, చెడు విషయాల నుండి వెనక్కి లాక్కుంటాడు. ఎందుకు ముఖ్యం? ఇంద్రియాలు మనసును బయటి విషయాలపైకి లాగి చంచలం చేస్తాయి. ఎలా ఆచరించాలి? ఏం చూస్తున్నాం, వింటున్నాం, తింటున్నాం అనేదానిపై స్పృహతో ఉండండి. అనవసరమైన, హానికరమైన వాటి నుండి ఇంద్రియాలను దూరంగా ఉంచండి. ఇంద్రియ సుఖాలు మితంగా ఉండాలి. ఫలితం ఆశించని కర్మ నిష్కామ కర్మ. పనులు చేస్తారు కాని ఫలితంపై ఆశ పెట్టుకోరు. పని చేయడం వరకే నీ అధికారం, ఫలితంపై కాదు అనే గీతా వాక్యం గుర్తుంచుకోవాలి. ఎందుకు ముఖ్యం? ఫలితం ఆశిస్తే రాకపోతే బాధ, వస్తే అహంకారం. ఎలా ఆచరించాలి? పనిపైనే దృష్టి పెట్టండి. శ్రద్ధగా, నిజాయితీగా చేయండి. మన బాధ్యతలు గుర్తించి స్వార్థం లేకుండా నెరవేర్చండి. ప్రతి పనిని దేవుడికి అర్పించినట్లు చేయండి. ఈ లక్షణాలు అలవర్చుకోవడం ఒక ప్రయాణం. ఒక్కరోజులో కాదు, రోజు కొంచెం కొంచెం ప్రయత్నిస్తే మార్పు ఖచ్చితంగా వస్తుంది. స్థితప్రజ్ఞ మార్గం వల్ల కలిగే ప్రయోజనాలు. మరి స్థితప్రజ్ఞ మార్గం వల్ల లాభాలేంటి? చాలా ఉన్నాయి. మానసిక ప్రశాంతత. కోరికలు, భయాలు, కోపాలు తగ్గడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్థిరమైన బుద్ధి. ఎలాంటి పరిస్థితిలోనైనా చలించని బుద్ధి మన సొంతం. సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒత్తిడి మాయం. టెన్షన్, ఆందోళనల నుండి ఉపశమనం. మంచి సంబంధాలు. రాగద్వేషాలు తగ్గితే అందరితో స్నేహంగా ఉంటాం. ఆత్మవిశ్వాసం. మన అంతర్గత శక్తిపై నమ్మకం పెరుగుతుంది. జీవితంపై స్పష్టత. లైఫ్ గోల్ ఏంటి, ఎలా చేరాలి అనే క్లారిటీ వస్తుంది. ధైర్యం. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇది కేవలం ఫిలాసఫీ కాదు, ప్రాక్టికల్ లైఫ్ స్టైల్. దీనితో జీవితం అర్థవంతంగా, ఆనందంగా, ప్రశాంతంగా మారుతుంది. మిత్రులారా, స్థితప్రజ్ఞుడి లక్షణాలు, వాటిని మన జీవితంలో ఎలా పాటించాలో చూశాం కదా. స్థితప్రజ్ఞుడిగా మారడం ఒక ప్రయాణం, ఒక్కరోజులో అయ్యేది కాదు. కాని ఈ సూత్రాలను రోజు కొంచెం కొంచెం మనస్ఫూర్తిగా పాటిస్తే మీ ఆలోచనల్లో, ప్రవర్తనలో, మొత్తం జీవితంలోనే అద్భుతమైన పాజిటివ్ మార్పు చూస్తారు. ఈ విషయాలు మీకు ఉపయోగపడతాయని, స్ఫూర్తినిస్తాయని ఆశిస్తున్నా. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ సందేహాలు, అనుభవాలు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విలువైన జ్ఞానాన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. వారికి మేలు జరుగుతుంది. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.